ధన్యవాదాలు గురుగారు. ఓకే గురుగారు. సో మనకి మీరు ఎన్నోసార్లు నేను విన్నాను, మీరు రెమెడీస్ చెప్పేటప్పుడు పాశుపతాస్త్రాలు అనే పదాన్ని నేను వింటూ ఉన్నాను. ఈ పాశుపతాస్త్రాలు అనే వాటి గురించి నేను కూడా కాస్త చదవడం జరిగింది. ఇవి మోర్ పవర్ఫుల్ అని విన్నాను నేను. అసలు వీటి గురించి తెలియచేయండి గురుగారు. కలియుగంలో కర్మల్ని, అపమృత్యు గండాలని మృత్యుంజయుడు అనేటువంటి పరమేశ్వరుడి చేతిలో ఈ కర్మ ఫలాలను కొంత తగ్గించుకునేటువంటి అవకాశం పరమేశ్వరుని ఆరాధన చేయటం వల్ల కలుగుతుంది. అసలు ఈ లోకమే ఈశ్వరేచ్ఛ అంటాం కదా, సహజంగా భగవత్ అనుగ్రహం లేనిదే మరి ఈ లోకంలో ఏది జరగదంటాం. పూర్తిగా దైవంతో మనం అనుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు. మరి పాశుపతము అంటే పశుపతి అయినటువంటి పరమేశ్వరుడు, పశుపతినాథుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. మరి మానవుడికి ఇవి రెండు కూడా అండి అన్నీ బాగున్నాయండి. చాలా మంచి సద్భావం, సహృదయవంతుడు, మంచివాడు, అయినా కూడా వాడికి ఇబ్బంది కలిగింది. ఎంతో కర్మ అనుభవిస్తున్నాడు సార్. వాడికి ఈ కర్మ ప్రారంధాలను తప్పించాలి అంటే ఏం చేయాలి? మరి ఎంతో మంచి చేస్తున్నాం, రోజు పూజలు చేస్తున్నాం, నిరంతరం భగవద్ధ్యానం చేస్తున్నాం సార్. రోజు మా ఇంట్లో అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది, అయినా కూడా కర్మల మమ్మల్ని వదలట్లేదు. కాబట్టి ఈ అకౌంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనం చూసుకుంటే, వారి జాతకంలో కర్మఫలం, కర్మస్థానం అనేది, అందులో పితృదోషం, ప్రారంధ కర్మల నుంచి కూడా కొన్ని మనకి కంటిన్యూగా ఫాలో అవుతాయండి. అందుకని మన జాతకంలో పితృదోషం అనేటువంటి దోషం చాలా బలీయమైంది. ఎందుకు అంటే అది నీ అకౌంట్ నీ ఒక్కడి దగ్గర నుంచి కాదయా, 4 ఫాదర్స్ నుంచి వస్తుంది. అంటే మీ వంశం. ఈ చెట్టుకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ వృక్షానికి మామిడికాయ ఇంత మంచి టేస్ట్ ఎలా వచ్చింది ఈ చెట్టుకి అంటే, అది రూట్స్ ఏదైతే ఉందో ఆ రూట్స్ నుంచి అది మంచి స్థానంలో పెరగటం, కానీ అది స్థల ప్రభావం, వృక్ష ప్రభావం, మరి దైవ బలం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలాగే మానవుడికి కూడా అండి వారి వంశం నుంచి చేసిన పుణ్యఫలాల యొక్క ప్రభావం వలన ఈ కర్మఫలాలు మీ దాంట్లో జాతకంలో కర్మఫలం రాబడతాయి. అయితే మరి ఈ కర్మఫలాల్ని తప్పించగలిగే స్థితి ఎవరికి ఉంది అంటే, భగవంతుడు అన్ని రకాల రూపం, అంటే శక్తి ఒకటేనండి. ఈ ఒక పవరు అనేక రకాలుగా మనకి కరెంటు, మన చూడండి ఒక ట్రాన్స్ఫార్మర్ మెయిన్ సబ్ స్టేషన్ నుంచి అనేక స్టేషన్లు మారి ఇలా మనకి వెలుతురు రూపంలో, లైట్ల రూపంలో, మరి అనేక రకాలుగా మారినట్టుగా మానవుడి యొక్క భగవంతుడి యొక్క శక్తి అతీతంగా అనేక రకాల శక్తుల రూపంలో ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా పశుపతినాథుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడికి పాశుపతం అనేటువంటి అస్త్రం, అది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మరి మానవుడు కర్మల్ని తప్పించుకోవడం కోసం అటువంటి పాశుపత హోమాల్ని, అంటే ఆ పశుపతికి ఇష్టమైనటువంటి నమ్మక చమకాలతో ఆ మంత్రాలను జోడించి అనులోమంగా వినులోమంగా చక్కగా సంపుటీకరణతో చేసేటువంటి హవనాన్ని మనం పాశుపతం అంటాం. సహజంగా రుద్ర పాశుపతం, మరి పరమేశ్వరుడి యొక్క మహామంత్రాలతో చేసేది మృత్యు పాశుపతం, తర్వాత అమృత పాశుపతం, ఇలా అనేక పాశుపతాలు ఉన్నాయి. ఏ పాశుపతమైనా ఒక పశువులు కట్టేసేటువంటి తాడు మనం మెలేసినట్టుగా, జడ వేసినట్టుగా ఈ మంత్రాన్ని జోడిస్తూ సంపుటీకరణంగా ఒక అస్త్రం లాంటి పరమేశ్వరుడి యొక్క శక్తిని మానవుడి యొక్క నక్షత్ర గ్రహమండలాల మీద ఆ ప్రభావాన్ని చూపించగలిగే శక్తి ఇంకా దేనికి ఉంది అంటే మంత్రశాస్త్రాలు. అందుకని ఆ పాశుపతానికి అంత శక్తివంతమైనది. కాబట్టి ఎప్పుడైనా మంచి నక్షత్రాలలో దుష్టారిష్ట దోష గ్రహాలు నివృత్తి కావాలి అంటే, ఏవైతే దుష్ట నక్షత్రాలు, మంచి నక్షత్రాలు, మంచి మనుషులు, చెడు మనుషులు మనం ఎలా అయితే భావిస్తామో, వాటిలో కొన్ని రుద్ర సంపుటీకరంగా చేసేటువంటి హవనం ఏదైతే ఉందో దాన్ని మనం పాశుపతంగా చెబుతాం. అయితే ఆ పశుపతినాథుడు ఈ మంత్రాల వల్ల వాటిని తప్పించగలుగుతాడా అంటే, ఖచ్చితంగా ఆ కర్మని తగ్గింపచేసి వాడికి ఏదో పెద్ద నెగిటివ్ జరగాల్సింది ఒక చిన్న కాలుతోనో, ఒక చిన్న గోరుతో దెబ్బతోనో, ఒక చిన్నగా గీసుకుపోవటం వల్ల, అంటే ఆ కర్మని ఎంత కంప్రెస్ చేస్తే చూడండి ఎంతో పెద్ద సమస్య దాన్ని చాలా చిన్నదిగా వెళ్ళిపోయింది. గురుగారు ఈరోజు నేను లేచి చాలా పొద్దునే
రోజు నేను భగవంతుడి యొక్క ముఖం చూస్తానండి మా ఇంట్లో. ఇవాళ నేను చాలా అదృష్టవంతుడిని, నా సమస్య ఇంత గోటితో పక్క నుంచి వెళ్ళిపోయింది అంటారు. దానికి కారణం ఏమిటి అంటే ఎవరో ఒకరు సత్కర్మలు చేసి ఉండాలి. ఎవరు ఉండాలంటే ఈ అకౌంట్లో మీరు కానీ, మీ ఫాదర్ కానీ, మీ ఫాదర్ కానీ, అలా మీ వంశంలో ఎవరో ఒకరు సత్కర్మలు చేసిన దాని యొక్క రిజల్ట్స్ ఎవరికి ఉంటుందంటే ఆ వృక్షానికి ఉంటుంది. అంతే కదా. ఒక చెట్టుకు మీరు నీళ్లు పోసారు, ఆ చెట్టుకు నీళ్లు పోస్తే అన్ని ఫలాలు ఒకే రకమైన రుచి ఉండకపోవచ్చు ఏమండి. కాబట్టి అలా ఒక వృక్షాన్ని మనం పెంచినప్పుడు ఆ వృక్షం ఎంతైతే మంచి నీడని మంచి ఫలాలను ఇస్తుందో ఆ వంశంలో అభివృద్ధి కూడా అలానే కనిపిస్తుంది. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. మీ పేరు? గురుగారు నమస్తే అమ్మా. హలో చెప్పండి మీ పేరు? పేరు పూర్ణిమ. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 29 జూలై 29, 2007. జూలై 29, 2007. టైమ్ 12:30 నైట్ 12:30కి. అంటే తెల్లవారితే 29ఏనమ్మా? తెల్లవారితే 29 కదా? 29. సరేనండి, ఏ ఊర్లో పుట్టారు మీరు? దిల్సుఖ్ నగర్. ఓకే, హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్. సరే మీరు ఏ విషయం గురించి అయితే అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారితో అడిగి నేరుగా మాట్లాడండి. నమస్కారం అండి. హలో నమస్కారం గురుగారు. చెప్పండి అమ్మా. హలో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. గురుగారు నా హెల్త్ బాగుంటలేదు. ఓకే. మీది పూర్వాషాఢ నక్షత్రం, ధనుర్రాశి అండి. మీ జన్మ లగ్నంలో కుజుడి యొక్క స్థితి ఇప్పుడు ప్రస్తుతం ధనుర్రాశికి షష్టమ స్థితిలో కుజుడి ప్రభావం ఉంది. తాత్కాలిక సమస్య అయితే వెంటనే మీకు నివృత్తి అవుతుందండి. ఒక నెల రోజుల్లో మీకు సెప్టెంబర్ నుంచి చాలా అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తోంది ఆరోగ్యపరంగా. ఇప్పుడు మీ జాతక రీత్యా మీరు మంచి పగడం పెట్టుకోండి. రెడ్ కోరల్ అంటారు, కుడి చేతి ఉంగరం వేలికి మంగళవారం చక్కగా మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య అష్టకం ఒకటి చదువుకోండి, ఆరోగ్యపరంగా బాగుంటుంది. దీంతో పాటు రోజు ఒకసారి ఆదిత్య హృదయం చదువుకుని సూర్య నమస్కారం చేసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. సరే గురుగారు. ఓకే గురుగారు, అంటే నిజంగానే ఇప్పుడు ఇంతటి మహత్తరమైన